నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్లో సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పలు శాఖలపై రైతులకు మేలు చేసే విధంగా సూచనలు ఇవ్వాలని, మిషన్ భగీరథ నీరు మారుమూల గ్రామాలలో రావడం లేదని, ఇప్పటి నుండి అన్ని గ్రామాలకు వచ్చే విధంగా చూడాలని, అలాగే గిరిజన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అది మీరు డిపో ద్వారా సర్కులర్ జారీ చేసేటట్టు చూడండి. కలెక్టర్ దృష్టికి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళ ముందే చేస్తారు, లేదనుకో చేయాలి వదిలే. కానీ దాన్ని అల్టర్నేటివ్ ఏం చేయాలంటే మీరు ఏమంటే అధికారులు మిషన్ భద్రత నెక్స్ట్ వాటి ఎండాకాలం వస్తుంది. ఇప్పుడు గుట్ట ప్రాంతంలో ఉన్నట్టు ఏళ్ళు ఎక్కడ కూడా మిషన్ భద్రత వాటర్ వస్తలేదు. మీరు దోమ దగ్గర వెళ్ళండి, గాయ దగ్గర వెళ్ళండి, గోరకంట వెళ్ళండి, అర్థమైందా? మీరు ఇస్లాంపూర్ అల్లాంపల్లి వెళ్ళండి, మీకు అది రాదు. ఇక్కడ వరకు వస్తుంది, అల్లాంపల్లి వస్తుంది, అల్లాంపల్లి వస్తుంది రాదు, గంగాపూర్ పాటు రాదు. ఈ వాటర్ వస్తుంది, వాళ్ళు మిషన్ భద్రత వాటర్ అయిపోయిన వాళ్ళ దినాలు బాగుంది, ఏవైతే గుట్ట ప్రాంతం ఇంకోటి కన్సల్ట్ చేసుకోండి. వాళ్ళు వాటిని వాడతారా వాడడానికి కూడా మీరు కన్సల్ట్ చేసుకోండి. కొన్ని పొందరు ఎగ్జాంపుల్ విలేజ్ ఉంది, మేము ఈ వాడమంటే దాన్ని డైవర్ట్ చేసుకొని ఆ వాటర్ డైవర్ట్ చేస్తుంది. ఎక్కడైతే అవసరం ఉంటే అక్కడ వాడండి. నేను ఎక్కడ వాళ్ళకి అదే చెప్పిన. ఎందుకంటే చాలా మంది ఆ వాటర్ వాడడం లేదు, ఏం వాడడం లేదు. ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు వాడడం వాళ్ళకి అవసరం లేదు. ఆ పీరియడ్ గవర్నమెంట్ ఎందుకు ఎక్కడ వాడారో ఎడ్యుకేషన్ పైప్ లైన్ చేసిందో అంతా క్లీన్ ఇవ్వాలని ఎందుకు తెలియదు. అది మంచి ఉద్దేశం కావచ్చు, కానీ దానికంటే నష్టం ఎక్కువ. నిధులు ఎప్పుడు దుర్వినియోగమైపోయి ఎక్కడైతే నీళ్ళు అవసరం వాళ్ళకి నీళ్ళు అందించకపోయినా ఎవరైతే నీళ్ళు అవసరం ఉన్న వాళ్ళకి అవసరం లేదు, అందరికి పైప్ లైన్ చేసి ఎగ్జాంపుల్ మా విలేజ్ మా ఊరికి అవసరం లేదు. మా ముందు నుంచి వాటర్ సప్లై ట్యాంక్ ఉంది అన్నీ ఉన్నాయి. మా దగ్గర మిషన్ వాటర్ పైప్ లైన్ చేసి ట్యాంక్ మినిమం 20 లక్షలు ఉంటుంది. అదే 20 లక్షలు అవసరం అయిపోతుంది కదా. నేను అది చెప్తున్నాను. ఇప్పటికీ మిషన్ భద్రతకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ విలేజ్ ఏమన్నా చూడండి. ఇంకొకటి రిహాబిలిటేషన్ అవుతుంది ఎక్కడ ధర్మంతి మణిపడ దాంట్లో కూడా మీరు పోయి ఇంటింటికి నెల మీకు అయినప్పుడు అక్కడ పక్కన ప్లాన్ చేయండి. ధర్మంతి చెప్తారు, ధర్మంతి రిహాబిలిటేషన్ అది కూడా చాలా స్పష్టంగా చూడండి. కాబట్టి నేను చెప్పిన అంశాలు మీరు గుర్తుంచుకొని నోట్ చేసుకోండి. ప్లస్ మీకు ఎక్కడెక్కడైతే ఏమైతుందో మీ జ్ఞాపకం సహా మీరు వచ్చి నాకు అన్ని చూపెట్టండి. ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది మొత్తం జ్ఞాపకం సహా చూపెట్టండి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అనేది. కాబట్టి మీరు వ్యవసాయ బావులకి మళ్ళీ భూములకి నచ్చినట్టు కావచ్చు, లీకేజెస్ కావచ్చు, ఎక్కడైతున్నాయో సంపులలో క్యాప్లు తీసేసి దాని వల్ల అక్కడ పైన పోయి తాగి మొత్తం పలువుతుందని చూపిస్తున్నాం. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ మనం దానికి కనీసం చూడాలి కదా. ఓకేనా?